కొద్దిసేపు దేవుని మాట్లాడిద్దాం. బైబిల్ గ్రంథంలో మంచి తీర్మానాలు తీసుకున్న వారు కొంతమంది ఉన్నారు. మంచి దేవుని బిడ్డలైన మనందరం కూడా తీర్మానాలు తీసుకునే మార్గం. ఎవరు మంచి తీర్మానాలు తీసుకున్నారనేది మనం బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం. తీర్మానం చేసుకున్న వారు బైబిల్లో కొంతమంది మనం చూస్తూ ఉంటాం. ఆ తీర్మానాలు తగినట్లుగా వారు జీవించారు. అలాగే మనకు కూడా వచ్చి వెళ్ళడం కానీ దేవుని సన్నిధిలో మనం మంచి తీర్మానంతో మనము ప్రయాణం ముందుకు కొనసాగించే వారిగా ఉండాలి. చాలా మందికి తెలుసు తీర్మానం తీసుకున్నారు ఎవరు అనేది చాలా మంది తెలుసు. అయినప్పటికీ మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రూతు గ్రంథంలో మొదటి అధ్యాయము, రూతు గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనంలో రూతును మనం జ్ఞాపకం చేసుకుంటే రూతు ఒక చక్కటి స్టేట్మెంట్ ఇస్తుంది. రూతు అన్యురా, రూతు ఏమండి అన్య కుటుంబంలో నుండి వచ్చిన ఆమె. అయితే అన్య కుటుంబంలో నుండి దేవుని యొక్క అంటే క్రైస్తవ కుటుంబంలోనికి ఆమె వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు యేసు ప్రభు లేకపోతే దేవుడు అంటే ఆ భక్తి విధానం లేదు. అయినప్పటికీ ఈ కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఆమె మంచి స్టేట్మెంట్ ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చదవటం మొదటి అధ్యాయము 16వ వచనం. రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమనియు బ్రతుమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటికి నేను వచ్చేదాన్ని, నీవు నివసించు చోటిని నేను నివసించేదాన్ని, నీ జనమే నా జనం, నీ దేవుడే. చూడండి, ఒక కోడలు అత్తగారితో చెప్తున్న మంచి మాట. కోడలు చెప్తున్న మాట ఏంటంటే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీకు ఒక దేవుడు కాదు, నాకు ఒక దేవుడు కాదు. నీ జన్మ వేరు, నా జన్మ వేరు. నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు అని అక్కడ వ్యత్యాసం చూపించట్లేదు. కానీ ఈ రూతు చక్కగా మంచి మనసుతో ఎప్పుడైతే అన్య జనాంగంలో నుండి వచ్చిందో, ఎప్పుడైతే అన్య కుటుంబం నుండి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఆమె నేర్చుకున్న విధానం ఏంటంటే ఎక్కడి నుండి నేను ఇంటికాడ వచ్చాను కనుక ఇక్కడ నుండి నేను మెట్టిన ఇంటికాడే నా యొక్క ఆఖరి వరకు నా జీవితం కొనసాగించాలి కనుక నా పడికట్లు నా అలవాట్లు అన్ని మార్చుకోవాలి, నా అత్త వెంబడి నేను వెళ్ళాలని చెప్పి ఆమె మంచి తీర్మానం తీసుకొని ఏమంటే ఆ విధంగా ఆ తీర్మానం తీసుకోవడం మాత్రమే కాదు కానీ దానికి తగినట్లుగా ఆమె జీవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం కదండి. ఇటువంటి వారు ఏమండి మనకు అవసరమే ఉన్నది. ప్రతి కుటుంబంలో ఇటువంటి వారు అంటే కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, కుటుంబాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి, కుటుంబాలు గొడవలు అనేవి ఉండవు. ఎందుకు? అత్తగారికి కోడలకి పడక ఏమండి రకరకాల సమస్యలలో కుటుంబాలు చిన్న భిన్నమైపోతా ఉన్నాయి. అటువంటి పరిస్థితి ఒక యొక్క అన్య కుటుంబంలో వచ్చిన ఈ రూతు మోయాబు దేశంలో ఉన్న ఆమె ఏమంటే అన్య జనాంగంలో వచ్చిన రూతు ఒక మంచి స్టేట్మెంట్, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీ వెంబడి రావద్దు అనొద్దు, అస్తమాన్ని వెంటరగాల అనట్లా. ఏమండి నీవెక్కడికి వెళ్తావు అక్కడికే నేను వస్తా, నీవెక్కడికి వెళ్తావు అక్కడికి నేను. గుడ్ రిలేషన్, ఆ మంచి సంబంధం చూడండి. అత్తగారు కోడల యొక్క ఒక మంచి రిలేషన్ చూడండి. నిజంగా వాళ్ళ గురించి ఆ ఋతు గ్రంథంలో చదివితే అక్కడ ఏం కనబడుతుందంటే అత్త కోడల్లో కనబడరు, తల్లి కూతురులో ఉంటారు. తల్లి కూతురులో ఉంటారు. నాకు దేవుడితో సహవాసం చేస్తున్న మనము కూడా అలాంటి ఏమంటే రిలేషన్ మెయింటైన్ చేయాలని చెప్పి రూతు లాంటి తీర్మానం మనము కూడా ఏమంటే చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తాం. అందుకని రూతుని రోజు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రూతు ఎటువంటి తీర్మానం తీసుకుందంటే నా బంధువులు వేరు, మీ బంధువులు వేరు, ఏమంటే మా కుటుంబం వేరు, మీ కుటుంబం వేరు అని అనకుండా నీ జనమే, నీ బంధువులే, నీ దేవుడే, నీవు నివాసం చేసే స్థలమే అది నాదిగా భావిస్తాను.
అది నేను ఆఖరి వరకు నేను నీతోనే ఉండడానికి ఇష్టపడతా ఉన్నా. అత్తగారు ఒక ఆఫర్ ఇచ్చింది, నువ్వు వెళ్ళిపో, యవనస్తులలో కనుక, వయసులో ఉన్న కనుక వెళ్ళి వివాహం చేసుకో అని చెప్తే వార్ప అనే కోడలు వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రము ఏమండి అత్తగారిని మాత్రము విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్ర. అత్తగారికి ఏమండి ఏమైనా భర్త ఉన్నాడంటే అత్తగారికి భర్త లేడు, ఈ రూతు కూడా భర్త లేడు. మరి పిల్లలు ఉన్నారా? పెట్టుకోలేదు. మరి అత్తగారిని వెంబడించవలసిన అవసరం ఏముంది? అత్తగారిని వెంబడించవలసిన అవసరం ఉందండి? అవసరం లేదు. కానీ వివాహమైనప్పటి నుండి ఏమంటే మనం ఏదైతే ప్రమాణం చేస్తామో ప్రమాణానికి తగినట్లుగా జీవించుట కొరకు ఆమె ఒక తీసుకున్న నిర్ణయంగా మనం భావిస్తా ఉన్నాం. కనుక ఈ విధంగా మనము రూతు లాంటి ఒక మంచి తీర్మానం తీసుకునే వారిగా ఉండాలి. ఇంకోసేపు మనము ఉండదు. కానీ రెండవ తీర్మానం ఎవరు అంటే యెహోషువ గ్రంథంలో, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో మనందరం తెలిసిన మాట. అక్కడ యెహోషువ ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. ప్రజలను నడిపిస్తూ, నాయకుడిగా ఉండి నడిపిస్తూ, ఆ ప్రజలకు ఇచ్చిన ఒక మంచి స్టేట్మెంట్ ఏంటంటే, నేను చెప్పింది కాదు కానీ, ఏమంటే నాకు వచ్చింది కాదు కానీ, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి. ఏమొచ్చారు? యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడు అని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుట సేవించదరని మీ ఇష్టం. కానీ మీరు ఎవరిని సేవించండి, కానీ నేను నా ఇంటి వారును యెహోవాను సేవించగలను. ఇది ఎవరు తీసుకున్న నిర్మాణము? యెహోషువ తీసుకున్న తీర్మానం. దేవునికి స్తోత్ర. వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఎలా ఉందనంటే స్ట్రాంగ్ నిర్ణయం, స్ట్రాంగ్ డెసిషన్ ఉంటుంది. ఇది ఇటువంటి మంచి నిర్ణయాలు మనము కూడా తీసుకునే వారుగా ఉండాలి. మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి బలవంతం లేదు. మీరు ఎవరిని సేవించాలనుకుంటున్నారో, ఎవరిని లేకపోతే పూజించాలనుకుంటున్నారో, ఎవరిని మోకాలనుకుంటున్నారో, ఎవరిని వేడుకుంటున్నారో, నేను ఏ విషయంలో కూడా నేను బలవంతం పెట్టట్లా. నేను నా కుటుంబం విషయం నా వర్గం చెందింది కనుక నేను నా ఇంటి వారు మాత్రము ఆ యెహోవాను మాత్రమే సేవిస్తాము. దేవునికి స్తోత్ర. దీంట్లో బలవంతం ఉందా? బలవంతం లేదు. కానీ మనం వచ్చాము కనుక బలవంతం లేకపోకుండా ఇష్టపడి వచ్చాము కనుక ఆఖరి వరకు మనము కూడా ఈ దేవుణ్ణి మనం ఆరాధించే వారిగా ఉండాలి. అవునంటే కదరా? మేము ఎవరినైనా బలవంతంగా తీసుకొచ్చాము ఇక్కడికి. ఎవరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది కానీ ఇక్కడ కూర్చుని ఎవరినైనా మీ ఇంటికి వచ్చి బలవంతంగా తీసుకొచ్చాము, మీరు దేవుడిని నమ్ముకోండి, మీరు దేవుడిని నమ్ముకోండి అని ఎవరినైనా అన్నా? మీ ఇంటికి వచ్చి ఎవరినైనా బలవంతం చేశానా? లేదు. మీరు ఇష్టపడి వచ్చారు కనుక ఆఖరి వరకు కూడా మీ తీర్మానం ఎలా ఉండాలంటే ఒక యెహోషువ తీసుకున్న తీర్మానం లాగా ఆఖరి వరకు నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదము. ఇటువంటి తీర్మానం మనం చేస్తాం. ఇంకా మన ఇంట్లో ఎవరు రక్షించుకోవట్లేదు, మన ఇంట్లో ఇంకెవరైతే వెనకబడిపోయారు, ఇంకా దేవుని సన్నిధికి ఎవరైతే దూరంగా జీవిస్తున్నారో, సహవాసానికి ఎవరైతే దూరంగా ఉంటున్నారో అటువంటి వారి కొరకు మనం కూడా ప్రార్థన చేయాలి. వారి రక్షణ ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రార్థన మాత్రం సరిపోతున్న సందర్భాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అవసరమైతే కన్నీరు కాల్చి ప్రార్థన చేయాలి. అది మనుషులు చూసే విధంగా కాదు, మనుషులు చూసి పొగడాలని కాదు, కానీ ప్రభు మెచ్చుకుంటాడు దానిని. ఏమంటే రహస్యంగా చూసే ప్రార్థన, రహస్యంగా చేసే ప్రార్థన దేవుడు చెప్పారంటే ఆలకించి దానికి జవాబిస్తాడంట. అందుకని కుటుంబాన్ని రక్షించుకోవలసిన బాధ్యత ఎవరిది? చెప్పండి, మందే. అందుకని ఈ యెహోషువ ఒక మంచి స్టేట్మెంట్ ఏమొచ్చాడంటే నేను నా ఇంటి వాడు యెహోవాను సేవించను. అంటే సేవించడానికి నిర్ణయించుకున్న తర్వాత ఆ దేవుడి మనం విడిచిపోవాలి. ఏదో ఒక ప్రారంభించిన తర్వాత అది ఆఖరి నమ్మకంగా జీవించడానికి మనము ఆలోచన కలిగి ఉండాలి. మూడవదిగా సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం
సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనములో ఇక్కడ ఒక మంచి ఉంటుంది. కాబట్టి నేను మీకు చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను అవుదును అని చెప్పాడు. ఎవరైనా సమూయేలు గ్రంథంలో పడ్డాడండి. దాని కోసం కూడా ఆలోచన జరిగింది కదా. సమూయేలు గ్రంథంలో ఏమంటే అక్కడ ఏముందంటే సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం ఏమంటాడంటే, నా మట్టుకు నేను మీ ప్రార్థన చేయటం మానుట వలన యెహోవా దృష్టిలో నేను చేసిన వాడిని అవుతాను. అంటే నేను ఏం చేయాలి? సమూయేలు తీసుకునే నిర్ణయం ఏంటంటే నా బిడ్డల కొరకు ప్రార్థన చేయటం కాదు, కానీ మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయాలి. ఇది సమూయేలు తీసుకున్నారండి. అలా చేయకపోతేనట పాపం అంట. పాపం అంటే ఏమండి? ఆజ్ఞాక్రమమే పాపము. ఏమండి? మేలైనది చేయలేనికి అలాగూ చేయని వారికి పాపము. తప్పు చేస్తున్నప్పుడు గద్దించకపోకుండా పాపము. ఇలాగో చాలా విషయాలు ఉన్నాయి. మన దేవతతో అయితే మరొకసారి పాపాల కోసం మనం మాట్లాడదాం. కనుక సమూయేలు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏమంటే ఇతరుల అందరి కొరకు నేను ప్రార్థన చేయాలి. ఇది యెహోవా దృష్టిలో మంచిది. అందరి నిమిత్తం ఏం చేయాలంటే ప్రార్థన. అంటే ప్రార్థన అంటే ఏం చేయాలి? ఇప్పుడు అందరు బాగుండాలని కోరుకోవాలా, చెడిపోవాలని కోరుకోవాలి? బాగుండాలి. అందరూ బాగుండాలని కోరుకోవటమే. అందరి క్షేమం కొరకు, అందరి ఆరోగ్యం కొరకు, ఏమంటే ఆత్మీయతలు వర్ధిల్లుట కొరకు, అందరి కొరకు ఏం చేయాలంటే ప్రతినిత్యము ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి ప్రార్థన? ఎప్పుడు చేయాలి? ఇప్పుడు అవకాశం ఉంటే ప్రార్థన చేయాలి. సంఘంలో మాత్రము తక్కువ టైం చేయాలి, ఇంటి దగ్గర మాత్రం ఏం చేయాలట? ఎక్కువ టైం చేయాలి ప్రార్థన. అది నీ వీలుని బట్టి, నీ సమయాన్ని బట్టి, ఏమంటే అనుకూలమైన సమయంలో ఎక్కువ సమయం ప్రార్థన చేయడానికి నీవు తీర్మానించుకుంటే నీ ప్రార్థన ఇతరులకు ఆశీర్వదకరంగా మారుతుంది. దేవునికి స్తోత్ర. అందుకని ఎక్కువ సమయం దేవునితో గడపడానికి, ఏమంటే మనం ఇంటి దగ్గర ఉన్న ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన మన ఇతరుల కొరకు చేయడానికి ఒక మంచి సమయం. ఎన్ని విషయాలు చెప్పాను? 1 రూతు తీర్మానం, 2 యెహోషువ తీర్మానం, 3 సమూయేలు తీర్మానం, 4 కీర్తన గ్రంథము 132వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథం 132వ అధ్యాయం 5వ వచనం ఉంది అక్కడ. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింప నేను పరుండు మంచం మీదకి ఎక్కను. దావీదు తీసుకున్న నిర్ణయం ఏంటంటే నా దేవుని ఒక మంచి ఏమండి నివాస స్థలము ఏమండి అది నిర్మించే వరకు నేను ఏం చేయాలంటే నేను మంచం మీద పడుకోను, నా కనులకు నిద్ర. ఇది దావీదు భక్తుడు తీసుకున్న నిర్ణయం, తీర్మానం. దేవునికి నేను మంచి గృహం ఉండటం కాదు కానీ, నేను సుఖపడటం కాదు కానీ, నేను తిని త్రాగి బరుండడం కాదు కానీ, నా దేవునికి మంచి నివాస స్థలము కావాలని చెప్పి దావీదు ఒక మంచి తీర్మానం తీసుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. అంటే మన ఆలోచన ఎలా ఉండాలి? మన ఆలోచన విధానం ఎలా ఉండాలంటే మనకంటే, మన ఇంటి కంటే, మన కుటుంబం కంటే దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఎక్కువగా ఉండాలి. మన పనుల కంటే దేవుని ఇంటిలో ఉన్న జరిగే పనుల విషయంలో ఎక్కువ ఆసక్తి ఉండాలి. ఇది దావీదు భక్తుడు మనకు నేర్పిస్తున్న ఏమంటే ఒక మంచి సందేశం. ఎవరు ఆలోచిస్తున్నాడు అంటే దావీదు ఏమంటే దేవుని పని కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు. మనకు కూడా ఒక మంచి తీర్మానం ఏంటంటే దేవుని పనిలో నేనుండాలి, నేను దేవుని కొరకు ఖర్చు అవ్వాలి, నేను దేవుని భారాన్ని మొయ్యాలి, దేవుని కొరకు నేను నిలబడాలి. ఇది దావీదు లాంటి తీర్మానం మనం కూడా కలిగి ఉన్నాం. అందుకని మన ఇంట్లో పని చేసుకుంటూ
దేవుని పని కూడా చేయటం అనేది మనకు ఆశీర్వాదం. అందుకే నేను అటువంటి తీర్మానాలు ఎందుకు తీసుకున్నానంటే, కొంచెం కష్టమైన భారమైన ఎందుకు దేవుని పని ఆసక్తి చూపిస్తానంటే, నా పని కష్టమైన నష్టమైన నాకు కావాల్సినంత డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు చేసేది నా పని చేసుకున్నానే. అదేంట దేవుని పని ఎందుకు చేయకూడదు? ఏమండి, దేవుడు కూడా దేవుడు చూపిస్తున్నాడు కదా, ఆ స్తోమత ఇచ్చాడు దేవుడు. మరి అంత స్తోమత ఇచ్చిన దేవుడికి నేను ఎందుకు నిర్లక్ష్యంగా ఉండాలి దేవుడి విషయంలో అని చెప్పి, నేను ఎప్పుడు నా ఇంటి పని చేసుకున్నా, నా ఇంట్లో పని చేసిన దేవునికి ఏదో ఒక పని చేయాలన్న ఆలోచన నేను కూడా కలిగి ఉంటా. దేవునికి స్తోత్ర. ఎందుకంటే మనం బైబిల్ చదువుతున్నాం, వాక్యం తెలుసు మనకి. తెలిసిన తర్వాత మనము వీటిని పాటించకుండా నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు. ఏమండి, కొంత పని చేసుకున్నప్పుడు ఏదైనా మనం కొంత చేసుకున్నప్పుడు కొంత పని దేవుడు కూడా చేయాలి. మన ఇంట్లో కొన్ని సమకూర్చుకోవాలి, దేవుడితో కొన్ని సమకూర్చుకోవాలి. ఇది నా ఆలోచన. ఇది నా ఆలోచన. యెహోషువ మీ ఇష్టం, ఇది నా ఇష్టం, నేను నా ఇంటి. నా తీర్మానం ఏంటంటే, నేను ఇంట్లో దేవుడు నాకు ఏమిచ్చినా దేవుని ఇంట్లో ఏదో ఒకటి ఉండాలి అని ఆయా సందర్భంలో నేను దేవుని ఇంటిని గురించి కూడా ఆలోచన కలిగి ఉంటాను. ఎందుకంటే వాళ్ళు అలా చేశారు, మనకు కూడా చేయాలి అని బైబిల్ గ్రంథంలో ఆ భక్తులు రాయించారు. ఎందుకు రాయించారు వారిని? మన కొరకే, వారిని చూసి మనం నేర్చుకోవాలని చెప్పి ఆ విధంగా దేవుడు రాయించాడు. ఓకే, దావీదు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, దేవునికి ఒక మంచి నివాస స్థలము ఏర్పరిచే వరకు కూడా నేను మంచం మీద ఎక్కడ నా కనులకు నిద్రరానియను. ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయం 16వ వచనంలో, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో, నీవు పోయి శేషానందు కనబడి యూదులందరినీ సమాజ మందిరములో సమకూర్చి నాటి మీద ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుంటే నేను నా పనికత్తెలను. చూడండి, మీరు మాత్రమే చేయండి, నేను మాత్రం ఫుల్గా తింటానల్లా. మీరు శుభ్రంగా ఉపవాసం ఉన్నా నేను మాత్రం ఫుల్గా తినేస్తానల్లా. మీ వంతు మీరు అక్కడ ఉపవాసంటే నేను నా పనికత్తెలు కూడా లోపల మేము కూడా ఉపవాసం ఉంటాం. అందరం కలిసి ఆ దేవదేవుడిని వేడుకుందాం. ఏంటి మన సమస్య ఏంటి అని అంటే, యూదులకు ఒక కష్టకాలం అంటే రాజు హామాను ఏమంటే ఒక శాసనాన్ని పుట్టించాడు. ఒక రోజు యూదులందరూ కూడా ఒకే రోజు చింపబడాలి నిన్న శాసనాన్ని పుట్టించాడు. ఆ శాసనము, ఆ తీర్మానము రద్దు చేయాలి. రద్దు చేయబడాలని అంటే మనం ఏం చేసిన ప్రయోజనం లేదు, కానీ ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేయడం ఒకటే మార్గము అని చెప్పి ఎస్తేరు తన పనికత్తెలతో ఉపవాసం ఉండాలని చెప్పి తీర్మానించుకున్నది. దేవునికి స్తోత్ర. ఎస్తేరు తీర్మానం. మరి మీ తీర్మానం ఏంటో తెలియదు. ఎస్తేరు నేను నా పనికత్తెలు పాస్టర్ గారు అంటే ప్రార్థన చేయండి అంట. నువ్వు ప్రార్థన చేద్దావా? పాస్టర్ గారు అంటే ప్రార్థన చేయండి, నువ్వు కూడా చేసుకోవాలి కదా. పాస్టర్ గారి ప్రార్థన ఎంత ముఖ్యమో నీ ప్రార్థన, నీ విశ్వాసము, నీ నమ్మకం కూడా ఎంత ముఖ్యం. ఇక్కడ ఏమంటున్నాను, మీరు రాత్రి ఉపవాసం కదా, నేను కూడా ఉపవాసుకుంటాను. నేనుంటే సరిపోదు, మీరు కూడా ఉన్నారు. సమస్య పెద్దది కనుక ఈ సమస్య మామూలు మాటలతో అయ్యేది కాదు. మన బలం సరిపోదు కనుక మనం అందరం కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కార్యము చేయవాడు ఆయన. దేవునికి స్తోత్ర. అలాగే ఉపవాసం ఉన్నారు. ఎవరైతే శాసనాన్ని పుట్టించాడో ఆ వ్యక్తి ఏమండి ఆ ఊరి కంటే ఆ మొద్దుకైతే చెప్పాలని చెప్పి 50 మూరల ఎత్తు గల ఊరికైతే చేయించాడట. చాలా సఫరపడుతున్నాడు, టైం తగ్గిపోతుందని చెప్పి. ఇవరికి ఉపవాస ప్రార్థన ఏం చేసిందంటే పరిస్థితులు తారుమారు చేసి, ఉపవాస ప్రార్థన పరిస్థితులు ఏం చేసి చెప్పండి, తారుమారు చేసేసి. ఈ తారుమారు చేసి చేయడం ద్వారా ఏముందంటే, అక్కడ అనుకున్నాడు చేసిన వాడు హామీ అనుకున్నాడు, వీటి మీద మొదటి అనే వ్యక్తి ఉరి తీయబడాలి అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేసిన దాన్ని తారుమారు చేసి, ఎవరైతే హామాను ద్వారా తయారు చేయబడ్డాదో అదే హామాను ఆ ఉరికొయ్యకు ఉరి వేసినట్లుగా మనం చూస్తాము. దేవునికి స్తోత్ర. పరిస్థితులను మార్చగలిగే దేవుడు మన దేవుడు. ఉన్నవి లేనట్లుగా లేని
దేవుడు చేయగలిగిన సమర్థుడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అందుకని ఉపవాస ప్రాంతంలో శక్తి ఉంది. కానీ ఉపవాసం ఎలా ఉండాలంటే నలుగురు వచ్చి 10 మంది ఇంట్లో అది కాదు. ప్రయాస పడటంలో ఏమండి ప్రయాస ఆ ప్రతిఫలం రావాలంటే అందరి ఏకపరుస్తూ ఉండాలి, అందరి ఏకత్వంతో ఉండాలి. సమస్య ఒక్కటి కాదు, ఒంటరిగా భావించాలి. ఇలాంటి ఎవరైతే ఉందా అప్పుడు ఉంటే ఎవరికి దేవుడు బైబిల్లో ఉపవాసం ఉన్న వాళ్ళందరి జీవితంలో దేవుడు కార్యం చేశాడు. ఎస్తేరు జీవితంలో ఎవరిని ఏం చేశాడు? దేవుడు కార్యం చేశాడు. యోనా గ్రంథంలో నినివే పట్టణస్థులు ఉపవాసం ఉన్నా ఏం చేశాడు చెప్పండి? వారి మీదకు రప్పించాలనుకున్న కీడు రప్పించాల. పశ్చాత్తాపడ్డాడు దేవుడు. ఈ రోజు ఉపవాసం అంటే ఏమంటే వారు చేయకుండానే దేవుడు వారికి విజయమిచ్చాడు. దేవుడు చూసుకోవద్దా? దేవుడు చేయడానికి కార్యము చేయాలంటే సంఘము అందరూ కూడా ఒకే ఆలోచన కలిగి ఉండాలి. ఏక మనసు లేకపోతే దేవుడి కార్యం చేయండి. ఓకే, ఇక్కడ ఎస్తేరు యొక్క తీర్మానం ఎటువంటిది అంటే మీతో పాటు నేను కూడా ఉపవాసం ఉంటాను. ఎంతమంది చెప్పాను మనకి? 5 1 తీర్మానము, 2 యెహోషువ తీర్మానం, 3 సమూయేలు తీర్మానము, 4 దావీదు తీర్మానం, 5 ఎస్తేరు తీర్మానము, 6వదిగా నేను చెప్పి ముగిస్తాను. 6వదిగా ఫిలిప్పీ పత్రిక ఎన్నో అధ్యాయము? 3వ అధ్యాయం. ఫిలిప్పీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తరచు అయితే ఒకటి చేయించున్నాను, వేగున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన కృపలకు కలుగు బహుమానం పొందవలనని గురి ఎంతనే పరిగెత్తుచున్నాను. ఇది అపోస్తలులైన పౌలు యొక్క తీర్మానం. అపోస్తలులైన పౌలు యొక్క తీర్మానం ఏంటంటే వెనుకొట్టవన్నీ మర్చిపోయాను, వెనుకొట్టవన్నీ విడిచిపెట్టేసాను. పౌలు మంచి గోత్రం పుట్టాడు, మంచి కుటుంబము, ఉన్నతమైన స్థితి, మంచి చదువు, మంచి జ్ఞానము, తెలివి, ఏమంటే మంచి రాతలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి అవన్నీ పెట్టతో సమానముగా ఎంచి వెనుక విడిచిపెట్టేసాడని, విడిచిపెట్టి వాటి వైపు చూడకుండా నా ప్రయాణం ఏంటంటే ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను. గమ్యం నా ప్రయాణము ఏమంటే కలిగి జీవిస్తున్నా అని చెప్పి అపోస్తలులైన పౌలు చక్కగా ఒక మంచి తీర్మానం తీసుకున్నట్లుగా మనం చూస్తాం. ఇదివరకు పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాము. చేయవలసినది, నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఆల్రెడీ అనుకోవట్లేదు ఆయన. ఇటువంటి పౌలు లాంటి తీర్మానాలు మనము కూడా అంటే ఇంకా ముందుకే వెళ్ళాలి కానీ వెనుకకు దిగజారిపోయిన అనుభవం కానీ అక్కడే ఆగిపోయిన అనుభవం కానీ మనము చేయకూడదు. ఎంతమంది చెప్పాను? ఇది ఎన్ని నిర్మాణాలు? ఇంకా బైబిల్లో ఉన్నాయి కానీ టైం లేదు, 3 రోజులు కలిసిపోయి ఉన్నారు, ఇంకా విసిగించడం మంచిది కాదు కనుక నేను ముగించేస్తున్నాను. ఈ 6 తీర్మానాలు ఏమంటే దేవుని కొరకు మాత్రమే, వారి కోసం కాదవి. దేవుని కొరకు వారు తీసుకున్న నిర్ణయాలు, వారు కూడా రోల్ మోడల్గా మనకు మార్గాన్ని చూపించడానికి ఏమంటే వారిని మనం ముందెట్టుకోండి, వారి వల్ల మనం కూడా ఇతరులకి మార్గదర్శులుగా ఉండడానికి కూడా మనం ఉపయోగపడతాం. మనం కూడా ఒక మంచి తీర్మానం తీసుకుని దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా దేవుని సన్నిధిలో మనందరం కూడా ఒక మంచి తీర్మానం తీసుకొని ఏమంటే మనం ఆయన రాజ్యానికి వెళుతూ అనేకమైన రాజ్యానికి వారసులుగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప